కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన జీఎస్టీ నిబంధనలు ముఖ్యంగా తగ్గిన ధరలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆత్మకూరులో కార్మిక శాఖ ఆధ్వర్యంలో భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రమేష్ నాయుడు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ మున్సిపల్ బస్టాండ్ వరకు వెళ్లి తిరిగి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ముగిసింది. ఈ ర్యాలీలో పట్టణంలోని పలు వాహన షోరూంల మెకానిక్లు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. జీఎస్టీ నూతన విధానంపై అవగాహన కల్పించే వాల్ పోస్టర్లను ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్, ఏఎల్ఓ రమేష్ నాయుడు మాట్లాడుతూ జీఎస్టీ నూతన విధానం ద్వారా ప్రజల ఆర్థిక అభివృద్ధి పెరుగుతుందని తెలిపారు. ఈ నూతన విధానంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీని నిర్వహించామని వారు పేర్కొన్నారు. త్వరలో మరిన్ని అవగాహన కార్యక్రమాలను నిర్వహించి జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజలకు లభించే ప్రయోజనాలను ప్రతి ఒక్కరికి తెలియజేస్తామని వారు హామీ ఇచ్చారు. ఇక ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వారు ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా జీఎస్టీ తగ్గించిన అంశం పైన అవేర్నెస్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది. ఆ క్యాంపులో భాగంగా ఈరోజు ఆత్మకూరు పురపాలక సంఘంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వాళ్ళ ఆధ్వర్యంలో గిగా వర్కర్లందరూ కూడా బైక్ ర్యాలీ మనం నిర్వహించడం జరుగుతుంది. ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి మున్సిపల్ బస్ స్టాండ్ వరకు కూడా బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఏ స్లాబ్స్ తగ్గినాయి వాళ్ళన్నింటిపైన కూడా అవగాహన కల్పించడం ఇవాళ ఆత్మకూరులో జీఎస్టీ 2.0కు సంబంధించి ఏ స్లాబ్ రేట్లు ఎంతవరకు తగ్గాయి అనే విషయం మీద అందరికీ అవేర్నెస్ కల్పించడం కోసమే, అవగాహన కల్పించడం కోసమే మన బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ బైక్ ర్యాలీలో భాగంగా గిగా వర్కర్స్ అంటే ఇంటింటికి వెళ్ళి డెలివరీ చేసే వర్కర్స్కి సంబంధించి, దాంతోపాటు మన దగ్గర ఉన్న మోటార్ ఫీల్డ్కి సంబంధించిన వర్కర్లు వీళ్ళందరితో కలిసి ఈ బైక్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి. ఈ కార్యక్రమం మన ఆర్టీసీ బస్ స్టాండ్ ఆర్టీసీ నుంచి మున్సిపాలిటీ బస్ స్టాండ్ వరకు ర్యాలీగా నిర్వహించడం జరిగి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చి మన ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు వచ్చి ఆగిపోతుందండి. ఇది